చదవబడిన యొక్క ఉత్తర పరిస్థితి భాగాన్ని మన మధ్య ఉన్నటువంటి సుమతి దేవాకర్ గారి ముందుకు వచ్చి ఈ యొక్క ఉత్తర పరిస్థితులను వివరిస్తారు. మనం దేవుని నామాన్ని పొందమని దేవుడు ఈ విధంగా ఆయన సన్నిధానంలోకి వచ్చి ఆయన స్థుతించి కనపరచడానికి ఆయన మనకి ఇచ్చినటువంటి మహాభాగ్యం బట్టి ఆయనకి ఘనత మహిమ కలిగిందట. కానీ మనము ఏం చేస్తున్నామంటే మన పనులన్నీ చక్కబెట్టుకొని ఎప్పుడో తీర్పుడిగా దేవుని ఆలయానికి వెళ్తామని మన మనసులో అనుకుంటున్నాం. కానీ మనం విన్నది ఏంటి, మనం చేస్తున్నాను ఎలా 10 గంటలకు మనం ఆలయానికి రావాలంటే 10 గంటలకు నేను ఆలయంలో ఉండాలి అని కంగారు పడాలి. మీకు 10 గంటల వరకు ఏం చేస్తారో నాకు అర్థం అవుతుంది. కష్టం ఉన్నవాళ్ళు కూడా రావట్లేదు. ఈ బస్సులు ఎక్కాలా, ఆటోలు ఎక్కాలా, ఎవరైనా దిగెట్టాలా, మిమ్మల్ని ఏమీ లేదే అయినా కూడా మీరు ఎవరు కూడా సమయానికి రావడం. అయ్యారు మనుషులు వచ్చారో లేదో చూసి స్టార్ట్ చేస్తున్నారు. అది పద్ధతి కాదు కదా. మనం అందరూ ముందు వచ్చేస్తే టైంకి స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఈ పద్ధతిని మనం కొంచెం మార్చుకుంటే బాగుంటుంది. అయితే యెషయా గారు చదివినట్లు యెషయా గ్రంథము 22వ అధ్యాయము 11 నుంచి 25 వరకు చదివారు. మరి అందులో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. పాత కోనేటి నీళ్ళు నిలిచిటకు ఆ 2 గోడల మధ్యలో చెరువులు కట్టింది. అయినను దాన్ని చేయించిన వారి వైపు మీరు చూసిన వారు కాదు. కారణములు దాన్ని నిర్మించిన దానిని మీరు లక్ష్య పెట్టడం. అక్కడ చెరువులు కాలువలు ఏమీ లేవు ఆ ప్రదేశంలో. అయినప్పుడు హిజ్కియా అనేటువంటి ఇజ్రాయేలీల రాజు ఈ యొక్క చెరువులు కాలువలు అంటే ఆ సముద్రం మరి అలా అటువైపు వెళ్ళిపోయి వేస్ట్ అవ్వకుండా ఈ యొక్క రాజ్యంలోకి వచ్చేటట్లు ఆయన ఫస్ట్ మొట్టమొదట ఈ చెరువులు కాలువలు తగ్గించాడండి. అయితే ఆ తగ్గించిన ఆయన్ని కూడా గుర్తుపెట్టుకోవట్లేదండి అక్కడ ప్రజలు. ఇప్పుడు ఈ ఇజ్రాయేల్ ప్రజలు గురించి మనం నేర్చుకుంటున్నాం. ఇజ్రాయేల్ ప్రజలు వారి యొక్క అవిధేయతను బట్టి దేవుని చాలా చూపిస్తూ ఏం చేస్తున్నారంటే మరి ఈ యొక్క యెషయా ప్రవక్త గారికి చెప్తున్నారు. దేవుడు డైరెక్ట్గా మాట్లాడదనుకున్నంత పరిశుద్ధులు అయితేనే మాట్లాడతారు, దేవుడు లేకపోతే మాట్లాడరు. కాబట్టి యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడిన యెషయా ప్రవక్త చెప్పి మీరు ఆ ఇజ్రాయేల్ ప్రజలకి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇష్టానుసారమైన జీవితాన్ని చూపిస్తున్నారు, వాడికి చెప్పండి, మీరు దేవుడు ఎలా చెప్పాడు అని మీరు చెప్పండి అని యెషయా ప్రవక్త గారికి చెప్తున్నారు. చెప్తుంటే యెషయా ప్రవక్త గారు ఇజ్రాయేల్ ప్రజలకి చెప్తున్నారు ఏంటంటే దేవుడు ఏం చెప్పాడంటే వాళ్ళు చాలా చెడిపోయి ఉన్నారు, మార్పులు పనులు చేస్తున్నారు, చాలా అసహ్యంగా దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు, దేవునికి ఇష్టమైనటువంటి పనులు చేస్తున్నారు, వాళ్ళ ప్రవర్తన బాగలేదు అని చెప్పి వాళ్ళని హెచ్చరించి వాళ్ళ యొక్క పాపాలు ఒప్పుకునేటట్లు చేయండి. లేదంటే మరణం వస్తుంది. మరణం వచ్చినప్పుడు పాపాన్ని ఎవరు క్షమించలేదు, ఒప్పుకోలేదు. మనం చచ్చిపోయిన తర్వాత మన మాట వస్తుందా? మాట్లాడదు కదా. మనం ఎలా ఒప్పుకుంటాం మన పాపాలు? మనం దేవుని ఎలా స్థుతిస్తాం? మనలో ప్రాణం ఉండగానే ఆయన చెప్పినట్లు మనం బ్రతికినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. పిలుస్తున్నారు ప్రభు, మీ యొక్క పాపాలన్నీ ముట్టుకొని, మీ దుర్మార్గములన్నీ ముట్టుకొని మీరు రండి, నా దగ్గరికి వస్తే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఇటువంటి విషయాలు చెప్తున్నప్పుడు మరి వాళ్ళు వినాలి కదా, వినట్లేదు. వినకుండా దేవునికి చాలా వ్యతిరేకంగా చూస్తున్నారండి. ఆ వినమన ఏడ్చుకుంటూ అంగరార్చుకుంటూ తల గోడు చేసుకున్నట్టు గోడ పట్ట కట్టుకొని కొడుకుంటూ సైన్యం మీద కట్టుకోలేదు. ప్రభువు ఎక్కువగా మేము దేవుడు ఇలా చెప్తున్నారు, మీరు గోడు పట్ట కట్టుకోండి, మీరు మరి మీ తల గోడు చేసుకొని మీరు పశ్చాత్తాపడండి, ఏడవండి, అప్పుడు మీ పాపాల నుంచి మీరు విముక్తి పొందుతారు అని పిలుస్తుంటే దేవుడు చెప్తుంటే వాళ్ళు ఏమంటున్నారో చూడండి. 13వ వచనంలో రేపు చచ్చిపోదుము కనుక ఇందులో త్రాగుతుము అని చెప్పి ఎడ్లను వధించుతూ గొర్రెలను కోయచ్చు, మాంసము తిరుగుతూ ద్రాక్షారసము త్రాగుతూ మీరు సంతోషించి వస్తారు. సరే, దేవుడు చూస్తుంటే మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు? చచ్చిపోతాం కదా, చచ్చిపోయినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మాత్రం మనం బాగా తినాలి, మాంసం తినాలి, గొడవలకు వస్తున్న గొడవలు తినాలి, ఎంతకు వస్తున్న ఎదురు తినాలి, చక్కగా ద్రాక్ష ఇక్కడ హాయిగా అనుభవించాలి.
రేపు ఎప్పుడో చచ్చిపోతాం అంటే ఇప్పుడెందుకు మేము అలా ఉండాలని మనుషులు అక్కడ ఉన్నటువంటి విరాయి ప్రజలు చెప్తున్నారు. చూడండి ఎంత మొత్తమైనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. దేవుడికి కూడా వాళ్ళు లోపడట్లేదు. అయితే మరి మన తర్వాత బాగా ప్రభువును సైన్యముల కట్టడం యెహోవా ఇలాగూ ప్రత్యక్షుడై నాకు వినపడినట్లు ఇట్లా అనుచున్నాను, మీరు మరణము కాకుండా మీ దోషములకు ప్రాయశ్చిత్తము కలుగుదని ప్రభువును సైన్యముల కట్టడం యెహోవా ప్రమాణ కూడా చదివించుకున్నాడు. ఇక్కడ వాళ్ళ యొక్క పాపాలు ప్రాయశ్చిత్తం అవ్వాలి. ప్రాయశ్చిత్తం అవుతే వాళ్ళ మరణమైనా కూడా దేవుడు వాళ్ళే అంటే మన ఆత్మ దేవుడి దగ్గర కట్టండి. కానీ మన ఇష్టానుసారంగా జీవించేసి మన చచ్చిపోతే మన ఆత్మ ఎక్కడ కట్టదండి? నరకంలో కట్టడం. అప్పుడు దేవుడు ఏం చేయలేడు. మనము ఎంత ప్రార్థించినా కూడా దేవుడు వినే పరిస్థితిలో ఉంది. అందుకని ముందుగానే దేవుడు చెప్తుంటే దేవుడికి వ్యతిరేకంగా వీళ్ళు ఇలాగ మాట్లాడుతున్నారు. రాడు 15 అవుతుంది. ప్రభువును సైన్యముల కదు యెహోవా ఇలాగూ సెలవిస్తున్నారు, గృహ నిర్వాహకుడైన షబ్నా అను ఈ విచారణకర్తల యొద్దకు పోయి అతనితో ఇట్లను. ఈ షబ్నా ఎవరండి? ఈ షబ్నా కదా చెప్తున్నారు కదా, గృహ నిర్వాహకుడు అంటే ఒక రాజు దగ్గర మరి అంత ప్రతి విషయం వాడి గృహంలో ఉన్నటువంటి ప్రతి విషయాలు, తర్వాత ఆయనకి సలహాదారులుగా ఉండేటువంటి కొంతమంది ఉంటారు. అందులో ఈ షబ్నా ఒకటనమాట. మనం రెండవ రాజులు 18వ అధ్యాయం 37 వచ్చిన ఒకసారి చూసినట్లయితే, 2వ రాజులు 18:37 326 పేజీ. గృహ నిర్వాహకుడును హిల్కీయా కుమారుడునైన ఎల్యాకీమును శాస్త్రి అయిన షబ్నాయు రాజ్యపు దస్తావేజుల మీద ఉన్న ఆసాపు కుమారుడైన యోవాహును బట్టలు చింపుకొని హిజ్కియా యొద్దకు వచ్చి రబ్బాకే పలికిన మాట వెళ్ళి తెలియజెప్పింది. ఇప్పుడు ఏంటంటే అష్షూరు రాజుకి ఈ యొక్క హిజ్కియా రాజుకి కొంచెం తేడా వచ్చింది. తేడా వచ్చినప్పుడు హిజ్కియా ఏం చేశాడంటే తనకు బాగా లేదని చెప్పినప్పుడు పాపం అష్షూరు రాజు వచ్చి మనుషులు పంపించి బాగా చేసేవారు చెప్పి ఈ యొక్క హిజ్కియా ఏం చేశాడంటే మన ఘనాగారంలో ఉన్న అంటే దేవుని ఆలయంలో ఉన్నటువంటి వెండి బంగారం ఏమేమి ఉన్నాయో వాటన్నిటినీ చూపించండి. అన్నిటినీ చూపించిన పరిస్థితి అనమాట. అలాంటి చూపించిన సమయంలో ఇప్పుడు యుద్ధానికి వీళ్ళందరూ వస్తున్నప్పుడు ఈ యొక్క హిజ్కియా రాజు ఏం చేశాడంటే ఈ అష్షూరు రాజుని ఏర్పడుతున్నాడు. వాళ్ళందరూ యుద్ధానికి వస్తున్నారు, మేము సరిపోము, నువ్వు మాకు సహాయం చెయ్యి అని చెప్తున్నప్పుడు ఎప్పుడైతే అలా చెప్పానో అతను ఏం చేశాడంటే సహాయం చేస్తాను అని అంటాడు, కానీ సహాయం చేయకుండా ఏం చేస్తాడంటే అతనే దండెత్తి వస్తాడు. ఈ యొక్క హిజ్కియా ఈ యొక్క రాజ్యం మీద ఇజ్రాయేల్ రాజ్యం మీద దండెత్తు వచ్చి ఏమేమైతే ధనాగారంలో ఉన్న వస్తువులు చూపించారో ఆ బంగారము వెండి అన్ని గోడలకు పొందినటువంటి బంగారం, కనిపెట్టడానికి పొందినటువంటి బంగారం, అన్ని బంగారం రేకులతో పొందించి చేసేటటువంటి సొలొమోను మహారాజు అవన్నీ కూడా చేసి వాడికి ఇచ్చేస్తారు. ఇచ్చేసినప్పుడు ఆయన కూడా వాడు వ్యతిరేకంగానే ఉంటాడు, కానీ ఈ యొక్క హిజ్కియా రాజుకి మరి ఆయన ఏమి వారితో ఉండడు, నేను హెల్ప్ చేస్తాను అని అన్నది. అలాగే మరి ఇప్పుడు ఈ యొక్క ఈ హిజ్కియా ఎవరంటే షబ్నా ఎవరంటే హిజ్కియా ఆ యొక్క హిజ్కియా రాజు దగ్గర ఉన్నటువంటి శాస్త్రి తర్వాత ఈ యొక్క విద్యార్థులు వీళ్ళందరూ కూడా మరి రాజుతో ఉండి ఆయనకి సహకరిస్తూ ఆయన ఎక్కడికి వెళ్ళి ఏది చెప్పమంటే ఏ రాజు దగ్గరికి వెళ్ళి అక్కడ రాయబారం తీసుకురామంటే వీళ్ళు చేస్తూ ఉండేవారు. అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క షబ్నా ఉండగలరు. ఇప్పుడు అక్కడికి అధికారం వచ్చింది. అధికారం వచ్చినప్పుడు ఆయన అధికారంలో మరి దేవుని మహిమపరచడానికి బదులు ఏం చేస్తున్నాడో చూడండి. 16 వచ్చిన షబ్నా నృత్యాలు కట్టుకునేది అతనితో ఇచ్చారు. ఇక్కడ నీకేమి పని, ఇక్కడ నీకెవరున్నారు, నీవు ఇక్కడ సమాధిని తొలిపించుకునేలా ఎత్తైన స్థలమైన సమాధిని తొలిపించుకుంటున్నాడు, శిలలోతన నివాసము తొలిపించుకుంటున్నాడు. ఇదిగో బరాజులకు ఉసురు వేగినట్టు యెహోవా నిన్ను విడుదల విసిరివేయు, ఆయన నిన్ను గట్టిగా పట్టుకుంది. అంటే ఏం చేస్తున్నాడంటే శిలలో ఆయన నివాసం. శిలలో అంటే చూడండి, ఇప్పుడు గుహలు ఉంటాయి కదా, గుహలు అంటే అంతా రాతితో ఉంటాయి. ఆ రాతిని తొలిపించి ఈయన అందులో నివాసం చేయడానికి ఒక ఇల్లు చేస్తున్నాడట. అంటే చూడండి ఆ యొక్క రాజ్యంలో ఆయన ఎంత గర్వంగా ప్రవర్తిస్తున్నాడు. ప్రజల కొరకు ఆలోచించట్లేదు, తన సుఖం కొరకు ఆలోచిస్తున్నాడు, తన ఇల్లు కట్టుకుంటున్నాడు, తను చనిపోతే సమాధి ఎక్కడికి కట్టాలి, ఇలాంటివన్నీ చేసుకొని
ప్రజలకు మంచి పరిపాలించగా అతని ఇష్టానుసారముగా జీవిస్తూ ప్రజలను బాధిస్తూ ఉన్నాడు. అయితే ఆయన నేను పిలిచిన ఎక్కడ చెడు చేసినట్టు విచారమైన దేశంలో దీన్ని విసరలేదు. ఈ యజమానికి ఇంటి మీద అవమానం తెచ్చిన వాడా. సో ఆ యజమాని దగ్గర తను పనిచేసినప్పుడు ఆ గృహ నిర్వాహకులు అధికారం అంతా అప్పచెప్పినప్పుడు ఆయన కరెక్ట్గా చేయాలి, అతనికి చెడ్డ పేరు రాకుండా చేయాలి. అయితే ఏం చేస్తున్నాడు, ఆ అధికారం అంతా ఇచ్చినప్పటికీ కూడా అతను తను అవమానం తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి యెహోవా దేవుడు ఏమవుతుంది అంటారంటే, అక్కడనే నువ్వు మృత్యులగదు, నేను తరమైన రథములను అక్కడనే పడేది, ఈ స్థితి నుండి యెహోవాకు నేను నిన్ను తొలగించాను. చూసారా ఎంత గర్వపడిన. అంతేనండి, దేవుడికి గర్వం అంటే అస్సలే ఇష్టం ఉండదు. గర్వపడేవాళ్ళు అంటే దేవుడికి ఇష్టం ఉండదు. ఆయన దగ్గర ఉండి 24 గంటల స్థితి ఆరాధన చేస్తూ వాళ్ళందరినీ నడిపించినటువంటి యోసేపును మరి దేవదూతని దేవుడు గర్వపడేటటువంటి చూస్తారు కదండి. మనంతటి వాళ్ళు మనకెందుకు అంత గర్వం, మనలో గర్వం ఉండకూడదు. దేవుడికి ఇష్టం లేని దేవుడు కూడా మనతోని ఉండకూడదు. అలాగా అసలు ఇలా గర్వపడబట్టి అతనికి ఏం చేస్తున్నాడట చూడండి, ఈ ఉద్యోగం నుండి ఆయన నేను తోసివేయను. ఆ దినమున నేను నా సేవకుడు హిజ్కియా కుమారుడు యెహోయాకీమును పిలిచి అతనికి నీ చొక్కా ఇది తొలగించి నీ నడిపెట్టిన అతను బలపరిచి నీ అధికారంగా పెంచుకోవాలి. అక్కడ ఇశ్రాయేలు నివాసులకు యోధ వంశస్థులకు తండ్రి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు, తనకున్న అధికారం తీస్తాడు. అధికారం తీస్తే వారి మాట ఎవరైనా వింటారండి? ఎందుకంటే నువ్వు ఎంత అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎవరిని ఎలా శాసిస్తే అలాగో లోపడతారు, చేస్తారు. అయినో రాజుకి అన్ని చెప్పేస్తాడు, మనకి జాగ్రత్తగా లేకపోతే అనేటువంటి భయం ఆ యొక్క ప్రజలకు ఉంటుంది. అయితే ఇప్పుడు ఏమవుతుంది, ఇతన్ని ఉద్యోగాన్ని తీసేస్తానంటున్నాడు. దేవుడికి ఇష్టం లేదు గర్వంగా ప్రవర్తించడం, ఆయన ప్రజల్ని మరి బాధ పెడుతూ ఆయన పరిపాలించడం ఇష్టం లేదు. ఆ యొక్క రాజు యొక్క ఇంటి యొక్క పనులను కూడా, రాజు పనులను కూడా అతను తీసేస్తున్నాడు. ఆ విధంగా తను ప్రవర్తిస్తున్నాడు. నేను దావీదు ఇంటి కాలకు చెప్పే అధికారమును అతని భుజం మీద ఉంచాను, అతని తీయగా ఎవరిలో పోయాడు, అతని మీద అంటే ఇప్పుడు ఎల్యాము కూడా గృహ నిర్మాణం పని చేశాడు ఇంతకు ముందు. ఈ యొక్క శకునయేమో శాస్త్రిగా చేశాడు. అయితే ఇప్పుడు ఈ యొక్క ఎల్యాకీముని మళ్ళా కూడా దేవుడు ఇతని తీసివేసి ఇతని స్థానంలో అతన్ని గృహ నిర్వాహకుడుగా దేవుడు పెడతాడట. పెట్టినప్పుడు ఇతని అధికారం అంతా కనిపిస్తాడట. మరి రాజులు అధికారులు వేసుకునే బట్టలు వేరేగా ఉంటాయి కదండి, ఆ బట్టలు కూడా అతనికి ఇస్తుంటారట. ఇంకే మామూలు మనిషిగానే ఉండాలి, ఏమీ అధికారం లేదు. అలాంటి అధికారం అంతా దేవుడు అతని గురించి తీసివేసి ఈ ఎల్యాకీముకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు అతనికి చూడండి, నేను దావీదు ఇంటి కాళ్ళకు అధికార భారమును అతనికి చెల్లించాను, అతను తిరిగిగా ఎవరు మోయగలరు, అతను మోయగా ఇలాగ ఒకటి చెప్పాడండి. కొత్త నిబంధనలో యేసుప్రభు వారి ఎవరిగా తీసుకుంటానికి యేసుప్రభు వారు చెప్పారు. ఒకటి చాలా చూపించారు, దావీదు కాలకు చెల్లి ఇస్తున్నాడు. అయితే పరలోకంలో నువ్వు భూలోకంలో ఏట్లు బంధిస్తావో పరలోకంలో, భూలోకంలో నువ్వు ఏట్లు విడుదల చేస్తావో అన్నది పరలోకంలో. అంతటి అధికారం ఇప్పుడు ఈ ఎల్యాకీముకి ఇచ్చారు. ఈ యొక్క శకున దగ్గర నుంచి తీసుకొని దేవుడు ఈ ఎల్యాకీముకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇష్టమైన చోట నేను మేకు కొట్టినట్టు నేను అతనికి స్థిరపరచుకున్నాను. మేకు కొట్టడం అంటే ఒక గోడలోకి మేకు వెళ్తాడండి, ఎలాగనా ఒక గోడ, కట్టబడిన గోడ ఎలా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. అందులో మనం ఇష్టపడినట్టు మేకలు కొట్టడానికి రాదు, ఏది చేయడానికి కూడా దాన్ని చంపలు పెట్టి కన్నం పెట్టి కన్నంలో మేకలు పెట్టి అది కన్నకుండా ఎంతో చేస్తారు. చేస్తే అది ఆ యొక్క గోడలో స్థిరపడబడి ఉంటుంది. అప్పుడు దానికి మనం ఎంత బరువు తగ్గించినా కూడా అది ఏమవ్వదు, మేకు ఊడదు. మనం ఇంట్లో మేకలు కొట్టుకుంటున్నామా, ఫోటోలు పెట్టినామా, దానికి సేంద్రలు పెట్టినామా, దానికి ఏవో కావాల్సిన బరువులన్నీ తగ్గిస్తామా, అంటే మేకు ఊడిపోతుందా? మేకు ఊడిపోతుంది. ఎలాగైతే మేకు ఊడిపోకుండా ఉంటారో గోడ పట్టిన మీకు ఇతన్ని అలాగ స్థిరపరుస్తాను అన్నాడు. అతన్ని ఎవరు ఏం చేయలేదు, అది కింద దేవుడు స్థిరపరుస్తాను అంటున్నాడు. అయితే అతను తన పిక్కర్లో పుట్టుకున్నప్పుడు మాన్యత గల సింహాసనముగా అంటే పిక్కర్లో పుట్టుకున్నట్టు ఇప్పుడు దావీదు ఏ విధంగా అయితే పరిపాలించాడో దావీదు టైంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలేదు. ప్రజలకి చాలా సంతోషంగా ఉన్నారు. ఎలాగైతే దేవునికి భయపడి దేవుని ప్రయాణసారుడుగా ఉండి పరిపాలించాడో
ఆ విధంగానగా ఇతరులకు కూడా అనగా ఇతరుల పుట్టిన నాణ్యత సింహాసనంగా ఆ సింహాసనం మీద అక్కడ ఉన్నప్పుడు వాళ్ళందరికీ మంచి జరిగేటట్లు వాళ్ళందరికీ ఒక పెద్దగాను ఇతన్ని ఆ కుటుంబాలకి ఆ వంశానికి పెద్దగా ఇతన్ని ఉంచుతారు. గిన్నెల వంటి పాత్రలను గుడ్ల వంటి సమస్తమైన చిన్న చెరువులను అనగా ఆయన ఇతరుల సంతాన సంబంధం వాటికి ఈ చెవులు ఈ యొక్క గుడ్లు ఇవన్నీ ఏంటంటే వాటి పిల్లలు చాలా ఎక్కడికంటే ఆశగా చూడండి. అనగా అతని పిల్లల సంతాన సంబంధములకు పిల్ల జల్ల అందరిని అతని మీద వేలాడించి అయితే ఇప్పుడు అన్నటువంటి మరి ఇజ్రాయేల్ కలిగినటువంటి వాళ్ళ యొక్క పిల్లలు జరగడం అంటే చిన్న పిల్లలంటే చిన్న పిల్లలు వాళ్ళు కూడా అక్కడ వచ్చినప్పుడు మేము ఊరుకోకుండా అందరూ కూడా మరి అంటే వాళ్ళు అంత భద్రతగా ఉంటారట ఈ యొక్క పరిపాలనలో అలా ఉంటారు అని దేవుడు చెప్తున్నాడు. జనమున దట్టమైనటువంటి స్థిరపడిన ఆ మేపు ఊడదీయబడి తెగవేయబడి పడు దాని మీద ఉన్న భారము నాశనం అవ్వదు విరాము జరిగిన ఎక్కువగా సెలవిస్తున్నాడు. అయితే ఈ శబ్దాల దగ్గర నుంచి ఆ యొక్క అధికారులు తీసి మరి ఏరియాకి ఇచ్చినప్పుడు ఈ ఏరియాకి ఎంతో జాగ్రత్తగా గాడిలు వాళ్ళు ఎలాగైతే పరిపాలించారో అలా పరిపాలించడానికి ఈయన మంచి బుద్ధి కలిగి ఉన్నాడంట. అందుకని అతన్ని నేను స్థిరపరుస్తాను అంటున్నాడు. మరి వీళ్ళిద్దరూ కూడా ఆ యొక్క సిబియా రాజు దగ్గర మరి సలహాదారులుగాను శాస్త్రులుగాను గృహ నిర్వాహకులు ఉన్నవాళ్ళే. కానీ ఇప్పుడు ఇతరులో ఉన్న గర్వాన్ని బట్టి దేవుడు ఏం కష్టపడంటే తన దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని తీసుకొని దేవుడు ఆయన్ని ఏరియాకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మనం కూడా దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తూ దేవుడికి మరి ఆయన చెప్పిన విధంగా మనం ప్రవర్తించకుండా మనం గర్వపడినట్టయితే మన దగ్గర డబ్బు ఉంటే గర్వం ఉంటుంది, మనకు అధికారం ఉంటే గర్వం ఉంటుంది, మనకి ఆధిక్యత ఉంటే గర్వం ఉంటుంది, ఆస్తి ఉంటే గర్వం ఉంటుంది. ఇవన్నిటి మీద గర్వం ఉంటుంది. మనం ఉంటే దేవుడు చూసుకోలేదు. దేవుడు మన ఇచ్చిన ఆస్తి వాటిని దర్శించే ఉండాలని చెప్పాలి. అంతేకాదు నాకు ఆస్తి ఉండాలని ఆన్లైన్ జరుగుతుంది ఇలాంటి పరిస్థితి దేవుడు ఇష్టలేదు. కాబట్టి అటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని దేవుడు తీసి అంతకంటే మంచిగా మంచి మనసుకొని దేవుని పైకి కలిగి జీవించే వాళ్ళని దేవుడు నిర్మిస్తాడు. కాబట్టి మనం కూడా మన జీవితంలో కూడా మన గర్వపడుతున్న ఏ విషయంలో గర్వపడుతుందా దేవుడికి ఇష్టమైనట్లు ఆయన ఏ విధంగా జీవించమన్నాడో ఎప్పుడెప్పుడు హెచ్చరికలు చేస్తూనే ఉంటున్నారు ఆ ఇజ్రాయెల్ ప్రజలు. అయినప్పటికీ కూడా దేవుడికి వ్యతిరేకంగానే మనం జీవిస్తున్నాడు. ఆ విధంగా ఉండకూడదని మన విషయ ప్రవర్తన ద్వారా ఎలాగైతే మరి హెచ్చరికలు పంపిస్తున్నాడో దేవుడు ఇప్పుడు మన సంఘానికి కూడా దేవుడు అలాంటి హెచ్చరికలే పంపిస్తున్నాడు. ఉపవాసం ఉండమని మరి ప్రార్థన చేయమని మరి సువార్త ప్రకటించమని ఇలా మన సంఘాల్లోని అన్నిటి ప్రార్థన చేయమని మరి మన యొక్క భక్తిని అంతా దేవుడి దగ్గర మనం కుమ్మరించుకోవాలి. ఎలాగా దేవునికి ఇష్టమైన పనులు చేస్తుంది ఆయన దగ్గర మనం ఒప్పుకోవాలి. ఆ విధంగా ఉండాలి. మన సంఘంలో కూడా మన కాపులు కూడా సంఘంలో ప్రవక్తలు కూడా అందరూ కూడా అంటే ఇలాంటి విషయాలు చెప్పాలట. చెప్పి ఇప్పుడు చెప్తుంటే దేవుడే మరి విషయాలు చెప్పి చెప్పమంటే సరిగా వెళ్ళలేదు కదా. అలాంటి వెళ్ళకూడదు. ఎవరైనా మనం ఉన్నామేమో మనం ఒకసారి సరి చేసుకున్నాం. మన జీవితాలు మనం గర్వం లేకుండా చేసుకున్నాం. దేవునికి లోపడే విధంగా మనం ఉన్నాం. దేవుడు చిన్న వాక్యానికి హల్లెలూయా. పక్కన మాటలు యెషయా గ్రంథం నుంచి దేవుడు యెషయాకు బయలుపరిచిన ఆ యొక్క ప్రవచనం యొక్క మర్మాలు ఇక్కడ చక్కగా అమ్మగారు వివరించి ఉన్నారు. మనకి మామూలుగా చదివితే వచ్చినాక మనకు అర్థము కావు, కానీ దేవుడి మరి అన్న చక్కగా సిద్ధపడి దీంట్లో ఉన్నటువంటి విషయాలు బయటికి తీసి మనందరికీ అర్థమయ్యే రీతిలో దీన్ని తెలియజేశారు. కృపానిర్వాహకుడైన స్వప్న గురించి ఎవరు ఏంటి అన్నది, అలాగే అతని యొక్క ఉద్యోగములను దేవుడు తీసివేసి ఎలియాకి మీకు ఇచ్చినటువంటి పరిస్థితిని, ఇవన్నీ విషయాలన్నీ కూడా మనకి అర్థమయ్యే రీతిలో చక్కగా దీన్ని వివరించినారు. అందులో బట్టి అమ్మగారికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో విజ్ఞాపన ప్రార్థన చేసుకున్నామండి. మన మధ్య నుండి శ్రీమతి నీల్ కుమార్ గారి ముందుకు వచ్చి విజ్ఞాపన ప్రార్థన చేస్తారు. మరి పెద్ద చెయ్య నిమిత్తము ఆమె చికెన్ పాక్స్ తోటి మరి బాధపడుతున్నారు. మరి ఆమె నిమిత్తం ప్రార్థన చేయండి. అలాగే వారి యొక్క కుమారుడు సాయి ఆపై కూడా మరి చికెన్ పాక్స్ తోటి బాధపడుతున్నాడు కనుక వాళ్ళిద్దరి నిమిత్తం ప్రార్థన జ్ఞాపకం చేసుకోమని తెలియజేస్తాం. ప్రార్థన చేసుకుందాం.
స్తోత్రం తండ్రి నైనా పరిశుద్ధిగా 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 మహోన్నతిగా సర్వోన్నతిగా సర్వాధికారమైన ప్రభువానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మా లోక రక్షకుడ, మా విమోచకుడ, మా సజీవుడ, నిత్య జీవం మాటలు గలవాడు వేసేయ్యా నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుకొస్తున్నాను తండ్రి. ప్రభా మన దేవానికి వందనాలు తండ్రి. పునరుద్ధాన దినమందు ప్రభా తండ్రి మమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చుకుని విధానం వరకు నీకు లెక్కలేని కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. మరి 2025 సంవత్సరంలో మరి 2వ నెలలో తండ్రి మమ్మల్ని ఆయన ఉంచినందుకు నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. ప్రభా నీకు వందనాలు తండ్రి. మా గొప్ప దేవుడా మా తండ్రి నీకు వందనాలు తండ్రి. మా మంచి స్నేహితుడా మా మంచి కాపరి నీకు కృతజ్ఞత చెల్లించుకుంటున్నాము తండ్రి. భూమి ఆకాశం తొలిచిన మా దేవుడా సర్వసృష్టిని బోధించిన మా తండ్రి నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు తండ్రి. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడవు తండ్రి సమాధానకర్తమైన ప్రభువా నీకు వందనాలు స్తోత్రముల తండ్రి. దేవానికి వందనాలు తండ్రి. సైన్యములకు అధిపతి నీ యెహోవా నీకు వందనాలు స్తోత్రముల తండ్రి. ప్రభా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవుడు వేసేయ్య. ఇక మా మధ్యలో మీరు ఉన్నాడేసయ్య. మా జ్ఞాపకులు తండ్రి నీ పాద సన్నిధిని తెస్తున్నాం ప్రభా తండ్రి. దేవాది దేవుడా యేసయ్య నీకు వందనాలు. అత్యున్నత సింహాసనపై ఆశీనుడైన వాడా నీకు వందనాలు. సర్వాధికారి జీవాధిపతి నాయన నిత్యము తండ్రి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటూ నాయన దూత గలములతో ఎల్లప్పుడూ పొగడుకు తండ్రి నాయన పగడబడిచిన మా గొప్ప దేవ నీకు వందనాలు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోని మట్టిదాన్ని మట్టిదాన్ని అలుపురాన్ని ఎగ్గిరాక తండ్రి గట్టి పువ్వు వంటి దాని ప్రభా ఇంతలో కనబడి అంతలో మాయ వంటి దాన్ని ఆవురి వంటి దాని ప్రభా ఏ మంచి లేదు నా ప్రభా కేవలం మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఇచ్చిన ఉచితమైన ప్రభా కార్యక్రమాలు బట్టి ప్రభా ఈ సన్నిధిలో నిలబెట్టుకుని గొప్ప దేవుడు వేస్తేయ్యా నీకు వందనాలు తండ్రి. మా సంఘాన్ని మా సంఘ కాపులను ప్రభా నీ సురక్షితమైన రెక్కల నీళ్ళ కాచి కాపాడారేస్తయ్యా నీకు వందనాలు. ఎన్నో ఇరుకుల నుండి ఇబ్బందుల నుండి సమస్యల నుండి వ్యాధుల నుండి నాయన ప్రభా మరి తప్పించి పోషించి సంరక్షించి నా తండ్రి నీ రెక్కల చెట్ల భద్రపరిచిన మా గొప్ప దేవా నీకు వందనాలు స్తోత్రముల తండ్రి. నైనా ఎరుసలేమును దీవించినైనా వర్ధిల్లక చేయనైనా ఇశ్రాయేలు ప్రజలు కాచి కాపాడండి యేసయ్యా. యెరూషలేము పక్షముగా మీరు ఉండమని ప్రార్థించుకొంటున్నాం తండ్రి. యెరూషలేములో శాంతి సమాధానం నెమ్మది దయచేయమని తండ్రి ప్రార్థించుకొంటున్నాం తండ్రి. దేవానికి వందనాలు. ఇదిగో నా మందిరం చుట్టూ నీ కృప నీ కాపుదల నీ భద్రత అనుగ్రహించండి యేసయ్యా. నా మందిర సరిహద్దులు విశాలపరచండి యేసయ్యా. తండ్రి ప్రభా నీ స్తోత్రాలు తండ్రి. ప్రభా నాయనా నీకు వందనాలు తండ్రి. ప్రభా ఇగో నా మందిరం వైపు నా తండ్రి ఏ సాతాను కనుదృష్టి ప్రభా పడకుండా నా తండ్రి నీ అగ్ని కంచి వేయమని నీ యొక్క మేఘముల తండ్రి ఉంచమని మరి ప్రార్థించుకొస్తున్నాం తండ్రి. దేవానికి వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. ఇంకనూ రావాల్సిన బిడ్డలందరినీ ప్రభా సకాలంలో తోడుకొని తీసుకురండి నాయన. ఇంకనూ నీ సన్నిధికి రాకుండా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను అడ్డుపరుస్తున్న ప్రతి ఒక్క సాతాను శక్తులు వేసిన వాళ్ళు లయపరిచి వాళ్ళ మార్గాలు సరాలం దయచేయమని తండ్రి నీ పాత సంఘాలు అడుగుతున్నాను వేడుకుంటున్నాను తండ్రి. కనికరించండి నాయన. కృప చూపించండి దయ చూపించండి నాయన. ఇదిగో ఆదివారం సన్నిధిలోకి రాలేక నా తండ్రి ఇగో పనిపాట్లకు వెళ్ళే బిడ్డలను ప్రభా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా దయ చూపించండి నాయన. కనికరించండి అయ్యా. వాళ్ళకి ఆదివారం సెలవు దొరికేటట్టు నాయన వాళ్ళ అధికారాలు మనసు తెరచి నా తండ్రి నీ సన్నిధానంలో గడిపే కృపను అనుగ్రహించండి అయ్యా. తండ్రి తనైనా ప్రార్థించుకొంచున్నాం తండ్రి. నీ పాదాలు పట్టి వేడుకుంటున్నాను తండ్రి. కనికరించండి కృప చూపించండి నాయన. ఇగో నా సంఘ బిడ్డలు అయిన బిడ్డలు అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఏ బిడ్డలు తండ్రి ఎటువంటి వ్యాధులతో బాధలతో ఉన్నారు ప్రభా అందరినీ నాయన జ్ఞాపకం చేసుకోండి. మరి జయమ్మ కుటుంబాన్ని మరి నాయన మరి రాజుని మరి సాయిని ప్రభా తండ్రి నాయన మరి రాజుకి ఇచ్చిన భక్తులు బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా మరి ఇంకా ఉన్న బిడ్డలు కూడా తండ్రి నాయన అయ్యా మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. మరి నాయన ఆ తండ్రి ఆ బలహీనతలు అన్నిటి నుండి ప్రభా నాయన బిడ్డలు విడిపించి నాయన సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థించుకొంచున్నాం తండ్రి. మన గృహంలో శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించండి యేసయ్య. తండ్రి నీ కొందరు బిడ్డలకు ఏది కావాలో నా తండ్రి అనుగ్రహించమని మరి ప్రార్థించుకొంచున్నాం తండ్రి. దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రభా అయ్యా మరి నా తండ్రి హవీలంగా వాళ్ళ అత్తగారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డకి మరి స్వస్థతను బట్టి నీకు వందనాలు. ఇంకా సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని మరి ప్రార్థించుకొంచున్నాం తండ్రి. అలాగే విజయంగా తమ్ముడు గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ బిడ్డకు ఉన్న తండ్రి నైనా ఆ బిడ్డ హృదయంలో ఉన్న వేదన ఆందోళన టెన్షన్ ప్రతిదీ నా తండ్రి మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. అయ్యా తండ్రి ఎక్కువ ఆలోచించడం వల్ల మేమేమి చెయ్యలేము నా తండ్రి. సమస్తము చేయగల సమర్థుడివి. ఏం చేయగల తండ్రి ఉన్నవి లేనట్టుగా లేని ఉన్నట్టుగా చేయగల
చేయగల సమర్థుడమైన దేవుడు తండ్రి అయ్యా నీ మీద ఆధారపడే జీవిత బిడ్డకు దయచేయమని ఆయన ఆ బిడ్డకు సంపూర్ణ ఆయుసు ఆరోగ్యములు దయచేయండి. తన కుటుంబాన్ని తన బిడ్డలు కూడా మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిన్న ఇద్దరు బిడ్డలు కూడా ఆ బిడ్డల పట్ల నీ చిత్తం ఏమైందో నా తండ్రి మీరే జరిగించమని మరి ప్రార్థించుకొచ్చున్నాం తండ్రి. సహాయం దయచేయ తండ్రి. ప్రభా ఇక నేను మా మధ్యలోకి వచ్చిన మరి నూతన బిడ్డను ప్రభా మరి నాయన బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి తన బిడ్డ ఆ రోజు ఆలోచనలు ఎదిగిన దేవుడు వేసయ్య మరి సంపూర్ణ స్వస్థత మరి ఆ కాలుని మీరు ముట్టి నా తండ్రి ఆ విరిగిన ఎముకలను ప్రభా నాయన సంపూర్ణ స్వస్థత కలిగించమని నా తండ్రి మరి ఆ కుటుంబం అంతా ప్రభా నీ సన్నిధికి వచ్చేటట్టు మార్గాలు సరళం దయచేయమని ప్రార్థించుకొచ్చున్నామయ్యా. అయ్యా సహాయం దయచే తండ్రి ప్రభా మరి నా సంఘంలో ఉన్న బిడ్డలందరినీ పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. గర్భిణీ స్త్రీలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఏసయ్య. మరి శ్రావణిని బట్టి నీకు వందనాలు. ఆ బిడ్డకు మంచి నాయన ఆరోగ్యము బలమును దయచేయండి. తన కడుపులో ఉన్న పిండం చుట్టూ నా తండ్రి నాయన మీ అగ్ని కంచి వేయండి. ఏ సాతాన శక్తులు బిడ్డను అంటకుండా ముట్టకుండా ప్రభా ప్రసవ దినం వరకు నా తండ్రి నాయన మీ కాపుదలు నీ భద్రత అనుగ్రహించమని మీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. దేవాని స్తోత్రాలు తండ్రి. నాయన నా సంఘంలో వృద్ధులు ఉన్నారు నాయన ఎంతో బలహీనులు ఉన్నారు ప్రభా మరి నోకరాత్మను బట్టి నాయన తండ్రి లూజియమ్మను బట్టి కేతూరాన్ని బట్టి నాయన బిడ్డలకు కావాల్సిన ఆత్మీయ ఆహారం శారీరకమైన ఆహారాన్ని దయచేయి తండ్రి నాయన. దేవాను గొప్ప దేవుడు వేసేయ చిన్న బిడ్డలందరినీ కూడా మీ కాపుదలు ఉంచండి నాయన. యవనస్తులు ఉన్నారు ప్రభా వాళ్ళందరి చుట్టూ మీ కాపుదలు ఉంచండి. వాళ్ళ చదువుల్లో మీరు ఉండండి ప్రభా. వాళ్ళ చదువులు అయితే ఉద్యోగాల ప్రయత్నాల్లో కూడా మీరు ఉండమని నాయన ఒక ఉన్నతమైన స్థానంలో తండ్రి నాయన ఈ మందిరి బిడ్డలు అందరూ ప్రభు నా తండ్రి ఒక ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టమని నీ పాదాలు పెట్టి వేడుకుంటున్నాం తండ్రి. దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా మరి తండ్రి యేసయ్య సహాయం దయచేయండి నా తండ్రి. మరి దినము జరగవలసిన కార్యక్రమం అంతట్లో నాయన మీరే అత్యంత వహించండి యేసయ్య తండ్రి. నాయన కానాను మిగిలిన తండ్రి చేసిన మొదట సూచక్రియ నా తండ్రి. మరి ఈ మధ్య కనుక తండ్రి నాయన ఈ సంఘంలో తండ్రి జరుపుటకు కృప చూపించి దయ చూపించమని ప్రార్థించుకొంచున్నాం నాయన. మరి వచ్చిన వధువులను కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. సమస్తంలో మీరు ఉండండి యేసయ్య. బిడ్డల చుట్టూ మీ అగ్ని కంచి వేయమని మరి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. దేవానికి వందనాలు. అయ్యా మా దేశాన్ని మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి. శాంతియుతమైన పరిపాలన అనుగ్రహించండి యేసయ్య. దేశంలో శాంతి సమాధానం నెమ్మదులు అనుగ్రహించిన అయినా ప్రతి ఒక్కరూ తండ్రి అయినా అన్న వస్త్రం గలవారే శాంతి సమాధానం గలవారే జీవించుటకు సహాయం దయచేయి నాయన. సహాయం దయచేతండి. ఎవరు ఆకలి కలిగి లేము గలవై ఉండటకు తండ్రి నాయన ఉండకూడదు యేసయ్య. సహాయం దయచేతండి. ప్రభువాని స్తోత్రాలు తండ్రి. నాయన నాయన ఎక్కడెక్కడైతే క్రైస్తవుల పట్ల నా తండ్రి ఎక్కడెక్కడైతే తండ్రి అగత్యాలు జరుగుతున్నాయో నా తండ్రి ఆయా స్థలాలన్నిటినీ ప్రభా మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. సహాయం దయచేయండి. వాళ్ళ తండ్రి వాళ్ళలో ఉన్న కఠిన హృదయాలు తీసివేసిన తండ్రి నాయన మంచి హృదయాలు దయచేయండి. వాళ్ళ సౌలును పౌలుగా మార్చిన దేవుడు వేసేయ్య. అయ్యా మీకు అసాధ్యమైన ఏది లేదు నా తండ్రి నాయన నాయన ప్రతి ఒక్క బండ హృదయాలు తండ్రి నాయన మాంసపు గుండెలుగా మార్చిన దేవుడు వేసేయ్య. సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. దేవానికి వందనాలు తండ్రి నాయన. ఇంకా సమస్తములో మీరు ఉండండి యేసయ్య. మరి దూరంలో ఉన్న సునీల్ బాబుని బిడ్డల్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి. మరి అక్కడ వాతావరణంలో బిడ్డలకు అనుకూలముగా ఉండేటట్టు కృప చూపించి తండ్రి. అలాగే మరి కాకినాడలో ఉంటున్నాం నాయన. వారి తండ్రి ప్రవీణ్ బాబు మన నాయన ఆయన బిడ్డలు కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని ఆయన బిడ్డలకు తోడుగా నీడగా ఉండండి యేసయ్య. మరి సుమతాంటి వారి బిడ్డలు కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి. వాళ్ళ కొడుకులు కోడళ్ళు మనవలు కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి నాయన. మరి డార్కమ్మ గారి బిడ్డలు కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి తండ్రి. మైకిలయ్య గారిని మీ స్వాధీనంలో ఉంచుకోండి తండ్రి. వారి బిడ్డలు నాయన నీ సన్నిధిలోకి రాలేక ప్రభా నాయన ఇంటి దగ్గర ఉన్నా ప్రభా నా తండ్రి అయ్యా నేను స్తుతించి ప్రార్థించే బిడ్డలుగా ఉంచండి నాయన. ఆ బిడ్డలకు తోడుగా ఇమాని అయిన దేవుడు అయినా తండ్రి వాళ్ళకి కాపులాగా ఉండమని తండ్రి నీ పరిశుద్ధాత్మ దేవుడు కాపులుగా ఉంచమని ప్రార్థించుకొచ్చున్నాం తండ్రి. యేసయ్యాని వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా. దేవానికి వందనాలు తండ్రి. నాయన నాయన ఇంతలో జరగవలసిన కార్యక్రమం అంతట్లో మీరు ఉండండి అయ్యా. మన సేవకులపై మీడంతల ఆత్మతో అభిషేకించండి నాయన. బిడ్డకు నోటికి పూరగా ఉండండి యేసయ్య. కాలు వరకు ప్రభా మీ రక్తం ప్రోక్షించి తండ్రి నాయన తండ్రి నాయన ప్రతి బలహీనతను యేసునామములో తొలగించిన తండ్రి నాయన నీ కృప నీ కాపుదల నీ భద్రత అనుగ్రహించమని ప్రార్థించుకొచ్చున్నాం తండ్రి. దేవ బలహీనులైన వాళ్ళందరినీ తండ్రి మరొక్కసారి మీ సన్నిధిలో పెట్టుకున్నాం తండ్రి. బలపరికి స్థిరపరిచి నాయన నిలువబెట్టమని ప్రార్థించుకొచ్చున్నాం తండ్రి. నిన్న నేడు రేపు యాకరీతిగా నాతో మాతో ఉండే దేవుడు వేసయ్య. సకల స్తుతి ఘనత మహిమ ప్రభావములు నీకే చెల్లించుకొంచు. మా కొరకు అతి త్వరలో రానైన నజరేయుడైన యేసు శక్తి అధికారి గల నామములో నిన్ను స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి.
ఆమేన్. ఆమేన్. సమయంలో క్యాలెండర్లోని వాక్యాన్ని ఎంపిక చేసుకున్నామండి. మన మధ్యన నందిని ముందుకు రావాల్సిందిగా కూర్చున్నాం. నందిని ముందుకు వచ్చినట్లయితే క్యాలెండర్లోని వాక్యాన్ని మనం ఎంపిక చేసుకున్నాం. డి కెజిఎల్ రెండవదిగా ఎస్టెన్ జాయిస్. మీ ఆవరణలో ఒక దినము గడుపుటి కంటే 1000 దినములు చేస్తాము. భక్తిహీన గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ఆవరము వద్ద నివసించుట నాకు ఇష్టము. కీర్తన 84:10. For a day in thy courts is better than 1,000, and dwell in the tents of the, and not dwell in the tents of the wickedness. Psalms 84:10. విశ్వాస ప్రమాణం చెప్తున్నామండి. మన విజయ్ కుమార్ గారి ముందుకు వచ్చి ఒక విశ్వాస ప్రమాణం తెలియజేస్తే దయచేసి మనందరం కూడా లేచి నిలబడి విశ్వాస ప్రమాణాన్ని చెప్తున్నాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్య అయిన మరియకు జన్మించి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృశ్య లోకములోనికి దిగిననియు మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల దేవుని వద్ద ఉన్నాడనియు సజీవులకు మృతులకు తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సహవాసము అవసరమని నమ్ముచున్నాను. పాప క్షమాపణయు శరీర పునరుద్ధానము నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. సమయంలో సాక్ష్యములు మరి దేవుడు మన పట్ల మన కుటుంబం పట్ల చేసిన మేలుని సాక్షి రూపం పంచుకోవాలన్నా దయచేసి ముందుకు వచ్చి మీ సాక్ష్యాలు క్లుప్త రీతిలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. దేవుడికి వందనాలండి. ఇప్పుడు అందరికీ వందనాలు. పాస్టర్ గారికి పాస్టర్కి కూడా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే మొన్న ఆదివారం నాడు సాయంత్రం జ్వరం వచ్చింది. నాకైతే తెలియదు. కాళ్ళు నీళ్ళు గొప్ప సెలేసింది. ఏది సెలేస్తుందో అనుకున్నా. నేను ఒకటి చెప్పేదాన్ని కాదు. అప్పుడు నిద్రలో చాలా జ్వరం వచ్చింది. లేకపోతే కూడా ఓపిక లేదు. నెగమందుకు ఓపిక లేకపోతే నన్ను సోమవారం కూడా ఏ టైంకి వేసానో నాకైతే తెలియదు. నాకైతే 3 గంటలకే తెలివచ్చేదండి. కాలేజీలో వస్తే అటు ఇటు తిరుగుతాను. కానీ ఆ రోజు మాత్రం నేను లేకపోయాను.
సోమవారం నాడు పొద్దున్న ఎంత జ్వరం వచ్చిందో దేవుడు నన్ను స్వస్థపరిచాడు. విజయమ్మ గారు అయ్య గారికి కూడా నాకు ఫోన్ చేసిందంటే అమ్మ సజ్జలకి జ్వరం ఉందని ఫోన్ చేయగానే సాయంత్రం వచ్చారు. సాయంత్రం వస్తే ప్రార్థన చేశారు, దేవుడు తగ్గించారు. నా బిడ్డ కోసం కూడా ప్రార్థన చేయండి, నా బిడ్డ కూడా కొంచెం బలహీనతగా ఉందంటే నాకు అది అర్థమవుతుంది. నా సోదరు కోసం కూడా ప్రార్థన చేయండి, నా బిడ్డ కోసం, నా కోసం, నా తమ్ముడి కోసం కూడా తల్లిదండ్రులు కూడా ప్రార్థన చేయండి, నాన్నదమ్మ కుటుంబాలు కూడా ప్రార్థన చేయండి. ఈ సమస్య దేవుడు దీవించింది. దేవుడు పొందాలండి గౌరవం సాధ్య తప్పస్తుంది. వెళ్ళడానికి నడగట్టు నేను పుట్టిన తండ్రి నేను ఎవరికి చెప్పను ఆయన, మీకు చెప్పుకున్నాను తండ్రి. మంచిగా చెప్పినా తీర్చి వెళ్ళారు. నేను హాస్పిటల్ రాసాను కనిపించగలరు ఆయన అని దేవుడికి అలా మొరపెట్టి అడుగుతాను. అయితే ఉదయం 2 గంటలకి మధ్యాహ్నం 2 గంటల నుంచి నొప్పి వస్తాను. నేను ఏం చేయలేను తండ్రి, మీ కొత్త అయితే నాకు నొప్పి తగ్గించండి. 2 గంటల నుంచి 3 గంటలకు నొప్పి తగ్గిపోయింది. మళ్ళీ నిన్న 3 రోజులైంది రాత్రి శాంతల నుంచి మళ్ళీ నడువులో నొప్పి. తనకి ఏ బాధ వచ్చినా నిజానాయన నేను దిక్కులేదని తండ్రి, నాకు ఎవరు తోడు తండ్రి. నేను ఈ హాస్పిటల్కి కూడా నన్ను తీసుకెళ్ళకు నాయన, నీ సొంతం అయితే నీ పనిలో నన్ను తీసుకెళ్ళిపో, లేదంటే నాకు ఏ బాధ లేకుండా నాయన నేను తోడుగా ఉంటుంది అని దేవుడికి మొర పెట్టుకుంటే దేవుడు తండ్రి నేను కట్టుకుంటుంది దేనికైనా దేవుడు నన్ను దేవుడు నాకు దేవుడు ఆలోచిస్తాను తండ్రి, నాకు ఆరోగ్యం ఇస్తాను తండ్రి. నీకు వందనాలని ప్రతిరోజు ప్రతి గంటకి నేను దేవుడిని ప్రార్థించుకుంటాను. దేవుడు నాకు స్వస్థపడతాడు, నాకు ఆలోచన ఇస్తాడు, నాకు ధైర్యాన్ని ఇస్తాను. తల్లి ఇంట్లో కూడా బాగోలేదు, ఇంట్లో చాలా గంటలు చేస్తాను. ఆయన ఆయనని పట్టించుకోలేదు నాయన, ఆయన నువ్వు నాయన అది మీరు ఆలోచించినట్టు దేవుడి ప్రార్థన చేసుకొని దేవుడిని ఒప్పుకోమని దేవుడు నడుకుంటానని కొన్నిసార్లు దేవుడిని హల్లెలూయా. చక్కని సాక్ష్యాలు మనం విన్నామండి. సమయంలో కానుకల్ని మనం సమర్పించుకున్నాం. సత్య సువార్త పాఠ పుస్తకంలో నుంచి 36వ పాటను పాడుకుంటూ కృప నీ కృప అనే పాటను పాడుకుంటూ మన కానుకల్ని సమర్పించాం. దయచేసి అందరం లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడి మన కానుకల్ని సమర్పించుకున్నాం. ఆ యొక్క సత్య సువార్త పాఠ పుస్తకం నుంచి 36వ పాటను పాడుకుంటూ మన కానుక. కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా 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 నీ కృపా 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 క్రీస్తు కృపా నేనైతే నీ కృపయందు న్యాయము నేను పాడెదను నీ సన్నిధిలో నీ దోషముగా కృపను గూర్చి న్యాయము గూర్చి నేను పాడెదను Thank you.
దయచేసి అందరు కూర్చొని మనకి కనపడుతున్న ఈ యొక్క పానకులు బాక్స్ మరి మా తమ్ముడైనటువంటి ఎలిసా గారి ఫ్యామిలీ మన సంఘాన్ని ప్రేమించి ఆయన మన సంఘానికి ఇది బహుకరించారు. దేవుడు మరి ఎలిసా గారిని వారి కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించిన కాక. అలాగే చిన్న ప్రకటనలు కూడా ఉన్నాయండి. ఈ వారం ప్రకటన యథావిధిగా సండే స్కూల్ యూత్ మీటింగ్, స్త్రీల మీటింగ్ మరి యథావిధిగా జరుగుతాయి. అలాగే ఈ వారంలో బర్త్డే జరుపుకుంటున్నాను. ఈ దినాన్ని అహబీలపేట గారి యొక్క బర్త్డే ఈ రోజు అండి. మరి అందరు కూడా ఇంత చర్చ అయిన తర్వాత వారిని విష్ చేస్తాం. మరి సమయంలో మరి ముందుకు వచ్చినట్లయితే మీ నిమిత్తము చిన్న బహుమానం ఇచ్చి మీ నిమిత్తం ప్రార్థన చేస్తాం. మనకి ఎవరైనా బర్త్డేస్ వెడ్డింగ్ డేస్ ఉంటే దయచేసి తెలియజేయవలసినగా కోరుతాం. మహాపరిశుద్ధమైన సర్వశక్తి కృపానిధి కరుణా సంపన్న కృపల దేవ నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇప్పుడు ఇంతవరకు ఈ కార్యక్రమంలో మీరుండి మీరు మహిమ పొందినందుకు మీ స్తోత్రాలు. ఈ దినాన్ని ప్రభా అభిలాపేట గారు జన్మదినాన్ని మీరు ఉచితంగా దయాకిరీటంగా పెట్టి మీరు జీవితం మీరు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గతకాలం అంతా మీరు ఎక్కడ పద్ధతితో అనుగ్రహించి మీ హస్తాల్లో పెట్టిన ఎత్తి పట్టుకుని నన్ను నడిపించుకున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు. సంఘంలో ఒక స్తంభంగా పెట్టింది మీరు నిలబెట్టుకున్నాం. నగరకై చెక్కబడిన మూల స్తంభాలు అంటున్నాం మా ప్రభా. ఆ మూల స్తంభం ఇది తండ్రి యొక్క సంఘం యొక్క ప్రభా స్థితిని పడపోకుండా నిలబెట్టే ఒక తండ్రి స్త్రీగా ఆమెను మీరు నిలబెట్టుకున్నందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం మా తండ్రి. రానున్న దినాలన్నింటిలో కూడా మా తండ్రికి సంఘ పరిచర్యలో ప్రభా ఎన్ని అనంతరాలు అట్టంకి వచ్చినప్పుడు ముందుకు సాగే కృపని విశ్వాసాన్ని ప్రభావ పెట్టి అనుగ్రహించండి. ఉద్యమం ముందు కొనసాగట్లు నీ కృపను అనుగ్రహించమని కోరుతున్నాం. మరి ఎక్కువగా తండ్రి నీ విశ్వాసంలో నీ ప్రతి జీవితంలో సాగుతున్నాం. ప్రభా తన కుటుంబాన్ని బిడ్డని ఏ విధంగా నడిపించుకోవాలి కావాల్సిన జ్ఞానం ఇచ్చి బిడ్డకి నడిపించమని కూడా అడుగుతున్నాం. మీ స్తోత్రాలయ్య అనేక మందిని వెలిగించే బిడ్డగా బిడ్డని మీరు తయారు చేసుకుని నడిపించుకోమని అడుగుతాం. నీ మెండైన దీవెనలో ఆశీర్వాదాల బిడ్డ పట్ల కుమ్మరించమని కూడా అడుగుతూ కొద్దింపులు మా కొరకై తిరిగి రానున్నా నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
సమయంలో సమర్పించబడిన కానుక నిమిత్తము మనము ప్రార్థన చేసుకున్నామండి. అవేరే గారు మన ముందుకు వచ్చి సమర్పించబడిన కానుక నిమిత్తము ప్రార్థన చేస్తారు. కానుక నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. దేవుని నామానికి వందనాలండి. చిన్న సాక్ష్యం, ఈ రోజు నా బర్త్డే. ఈ రోజుతో నాకు 40 వచ్చిందండి. 33 కంప్లీట్ అయిపోయి 4 వచ్చింది. మళ్ళీ సండే నాకు రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అసలు ఎప్పుడు సాధారణంగా సండే ఎప్పుడు రాలేదండి. ఇదే ఫస్ట్ టైం ఈ సన్నిధికి వచ్చి. లాస్ట్ టైం ఫ్రైడే వచ్చింది. అది దేవుని సన్నిధిలో దేవుడు గడపడానికి నాకు అవకాశం ఇచ్చారు. ఈసారి సండే వచ్చింది. వయసు పెరుగుతుందంటే బాధ్యతలు కూడా పెరుగుతాయి. మా కొరకు, నా కొరకు, మా ఫ్యామిలీ కొరకు అందరూ ప్రేయర్ చేయండి. దేవుడి సాక్ష్యం దీవించాల్సింది. స్తోత్రము స్తోత్రము స్తోత్రము. మహాగణుడ నాయన నీకు వందనాలు ప్రభు. ఏ మంచి నాలో లేనప్పటికీ ప్రభు నీ ఉచితమైన కృప కనికరాలు బట్టి నీ సన్నిధిలో నన్ను ఉంచి ఉన్నావు తండ్రి. నాయన నా గొప్పతనం ఏమీ లేదు ప్రభు. నా పట్ల మీ ప్రేమ ఉన్నదని మేము నమ్ముచున్నాం తండ్రి. నాయన ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డల్ని నాయన మీరు నాయన ఆశీర్వదించండి ప్రభా. గుప్పులు విప్పి నాయన ప్రతి ఒక్క వేసిన ప్రతి ఒక్క కానుకని ప్రభా మీరు నాయన 1000లుగా దీవించండి. నాయన వాళ్ళ కష్టార్జితంలో నాయన వాళ్ళు శ్రమపడిన దాంట్లో నాయన నీకు తెచ్చి ఉంటుండగా ప్రభా వాళ్ళని దీవించండి, రక్షించండి. వాళ్ళకి కావాల్సిన అవసర అక్కర్తలన్నీ తీర్చండి ప్రభా. నాయన ఇంకా జాబ్స్లో ఉన్న బిడ్డలకి ఇంకా అభివృద్ధిని దయచేసి నీ సన్నిధిలో నాయన ధారాళంగా నాయన నీ సన్నిధిలోని కానుకలు ఇచ్చిన ఆయన నిండైన ఆశీర్వాదాలు పొందే భాగ్యాన్ని బిడ్డలకు దయచేయండి. నాయన రాలేని బిడ్డలందరినీ మీరు త్వరగా తీసుకురండి నా ప్రభా. నీ సన్నిధిలో అందరినీ ఉంచడానికి అవకాశం ఇవ్వమని ప్రభా. నజరేయుడైన యేసే శక్తి గల నామములో ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. సమయంలో స్తుతి ఆరాధన చేసుకున్నామండి. యవనస్తులను పెట్టు ముందుకు వచ్చినట్లయితే స్తుతి ఆరాధన చేసుకుందాం. ఉత్సాహం కలిగిన వారందరూ కూడా లేచి నిలబడి చప్పట్లు కొడుతూ ప్రభువుని కొంత సమయం ఆయన్ని ఆరాధిద్దాం. Thank you.
నీవే మా అధిపతి దేవా యేసయ్య లేకపోతే మేము లేకు తండ్రి హల్లెలూయా 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 స్తోత్రం తండ్రి నీకు వందనాలు పరిశుద్ధా నీకు వందనాలు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా
పరిశుద్ధానికి వందనాలు. అవును తండ్రి, మా జీవితంలో నీ కొడుకు తండ్రి ప్రభు ఆరాధించిన ప్రభు బాగా ఉంటే మాకు చాలు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.